ఈవేళ క్రైస్తవుని చూడగానే క్రీస్తు రూపము కనబడాలి. క్రైస్తవుడు మాట్లాడితే క్రీస్తు మాట వలె ఉండాలి. క్రైస్తవుడు నడిచి వెళుతూ ఉంటే క్రీస్తు వెళుతున్నాడా మన మధ్య నుండి అన్నట్లుగా ఉంటుంది. అది క్రైస్తవ జీవనము, అది దేవుని కలిగినటువంటి బ్రతుకు. లోకానుసారముగా జీవించడానికి క్రైస్తవుడుగా నీవు పిలువబడలేదు. క్రీస్తు నిన్ను ప్రేమించింది, క్రీస్తు నిన్ను బాగు చేసింది, క్రీస్తు నిన్ను బ్రతికించింది. క్రీస్తు తన వారిగా నిన్ను నిలువబెట్టుకున్నది ఎందుకు అంటే దేవుని యొక్క రూపాన్ని నీ కళ్ళ ముందున్న వారికి చూపించు నిమిత్తము దేవుడు నిన్ను ఏర్పాటు చేశాడు. యేసుక్రీస్తు ప్రభువునందు ప్రియమైన దేవుని పిల్లలారా, మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున మీకందరకు దేవుని కృపయు ఆయన అనుగ్రహించు సమాధానము ప్రభు రెండవ రాకడ వరకు తోడుగా ఉండునుగాక. ఆమేన్. ప్రభువును గూర్చి ప్రకటించుటయే ఈ స్వస్థత కూటమి యొక్క ప్రధానమైనటువంటి ఉద్దేశ్యము. బోధించుచున్నవారు మరుగు చేయబడి ఎవరి కొరకు బోధించుచున్నారో ఆ ప్రభువు అందరికీ కనబడవలనని, అందరితో మాట్లాడవలనని మేము కోరుకుంటూ దేవుని దాసులముగా సువార్తను మీకు ప్రకటించుచూ ఉన్నాము. యేసుక్రీస్తు ప్రభువు ఈ లోకమునకు వచ్చి మనందరి నిమిత్తమై సిలువలో ఆయన వ్రేలాడి 5 గాయములు పొంది వెలకట్టుటకు వీలు కాని విలువైనటువంటి తన రక్తమును మనందరినీ రక్షించు నిమిత్తమై ఆయన చిందించి ఉన్నాడు. ఆయన రక్తము వలన మనము ఏ మేలు పొందుచున్నాము అనేది కొన్ని నిమిషములు దేవుని వాక్యపు వెలుగులో నుండి ధ్యానము చేద్దాము. యేసుక్రీస్తు ప్రభు యొక్క రక్తము వలన మనము పాపముల నుండి విమోచన పొందుచు ఉన్నాము. విమోచన ఇంగ్లీషులో రిడెంప్షన్. రిడెంప్షన్ అనే మాటకు మరి యొక్క అర్థము బయింగ్ బ్యాక్, తిరిగి కొనుట. ఒక వస్తువును ఎవరికైనా అమ్మివేసినట్లయితే మరలా తిరిగి ఆ వస్తువును కొనుక్కొనుట ఎలాంటిదో పాపమునకు అమ్మబడినటువంటి ఈ మానవులను, పాపమునకు దాసులైపోయినటువంటి ఈ మనుష్యులను ఆ పాపము నుండి ఆయన విడిపించి పాపమును తొలగించి వారిని ఆయన విమోచించుటకు తన రక్తమును చెందించి ఉన్నాడు. దేవుని యొక్క వాక్యములో నుండి పేతురు మొదటి పత్రిక, భక్త కోటికి అపోస్తలుడైన పేతురు గారు రాసిన మొదటి పత్రికలో మొదటి అధ్యాయము 18-19 వచనములను మనము చదువుకున్నట్లయితే, వెండి బంగారముల వంటి క్షయ వస్తువుల చేత మీరు విమోచింపబడలేదు. వెండి బంగారముల వంటి క్షయమైన వస్తువుల చేత మీరు విమోచింపబడలేదు, కానీ అమూల్యమైన రక్తము చేత విమోచింపబడితిరని మీరు ఎరుగుదురు కదా అని వ్రాయిచూ ఉన్నాడు. వెండితోనూ బంగారముతోనూ పూర్వకాలములో ఈ రూపాయలు రావడానికి ముందు ఈ వెండి రోకలు ఉండేవి, బంగారు నాణెములు ఉండేవి. మనం వాడుకునేటువంటి రూపాయలు పేపర్లే, అమెరికన్ డాలర్ అయినా లేకపోతే పౌండ్ అయినా షెకెల్స్ అయినా
ఏ దేశంలో ఏ డబ్బు ఉంటుందో, సౌత్ ఆఫ్రికాలో వాడేటువంటి గిల్డర్స్ అయినా, ఇవన్నీ కూడా కాగితములే. ఆ కాగితముల నాణ్యతలో తేడాలు ఉండవచ్చును, కానీ పూర్వకాలములో వెండి నాణెములు ఉండేవి, బంగారు నాణెములు ఉండేవి. వాటి చేత కొనుక్కోవడం జరిగేది. అవసరమైనటువంటి వస్తువులకు ఇంత వెండి ఇచ్చి దాన్ని కొనుక్కోవడం. యేసు ప్రభు యొక్క శ్రమల చరిత్రలో కూడా మనం చూస్తూ ఉన్నాం. ఇస్కరియోతు అనేవాడు 30 వెండి రూపాయలను ఆశించి యేసుక్రీస్తు ప్రభువును ముద్దు పెట్టుకున్నాడు. అనగా యేసు ప్రభుని మీకు అప్పగిస్తాను, నాకు 30 వెండి రూపాయలు ఇవ్వండి అని. 30 వెండి రూపాయలకు ఇంత విలువైన, వెలకడుటకు వీలు కానటువంటి మహా గొప్పవాడైన మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తును అప్పగించడానికి, ద్రోహము చేయడానికి పూనుకున్నాడు. అందుచేతనే మానవులను విమోచించడానికి దేవుడు వెండిని వాడుట లేదు, బంగారమును వాడుట లేదు, లేక నిడునటువంటి రూపాయలను వాడుట లేదు. కానీ వీటన్నిటికంటే విలువైనది రక్తము. ఒక వ్యక్తి ప్రాణం పోతూ ఉంటే రక్తము కావాలి అని అంటారు. ఈ బ్లడ్ బ్యాంకుల్లో రక్తము దొరుకుతూ ఉంటుంది, మనం కొనుక్కుంటూ ఉంటాము. కానీ అసలు ఆ రక్తమునకు విలువ కట్టగలమా? ఆ రక్తపు ఒక్క చుక్కకైనా విలువ కట్టగలమా? ఒక రక్తము ఇచ్చినప్పుడే దాన్ని భద్రము చేసి అవసరమైన వారికి అమ్ముచూ ఉన్నారు, కొనుక్కుంటూ ఉన్నారు. కానీ ఆ రక్తమునకు మనము విలువ కట్టగలమా? మనిషి యొక్క జీవితంలో దేనికి మనము విలువ కట్టలేము. ఒక స్వరమునకు విలువ కట్టలేము, ఒక ఆలోచనకు విలువ కట్టలేము, ఒక జ్ఞానమునకు విలువ కట్టలేము, దృష్టికి విలువ కట్టలేము. వైద్యము ఇంత ఖర్చు చేస్తే ఈ వైద్యం జరుగుద్ది అనుకునవచ్చును, కానీ ఆ వైద్యుల యొక్క జ్ఞానము ఎంత గొప్పదో. మనిషిలో ఉన్నటువంటి అవయవములను మార్చుచూ ఉన్నారు, కానీ అవయవములను విలువ కట్టలేము. అనగా దేవుని సృష్టిలో ఉన్న వాటిని విలువ కట్టలేము. అంత విలువైనదిగా దేవుడు తన సృష్టిని కలుగు చేస్తున్నాడు. సృష్టిలో ఒక ప్రత్యేక సృష్టిగా నిన్ను నన్ను ఆయన కలుగు చేసినాడు. అందరికన్నను, అన్నిటికన్నను, ఆకాశములో ఉన్న వాటన్నిటికన్నను, భూలోకములో ఉన్న వాటన్నిటికన్నను, లోకములో ఉన్నటువంటి ఐశ్వర్యం అంతటి కన్నను గొప్పవాడు మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు. ఎందుకనగా ఆయన దేవుడు కనుక. ఇవన్నీ ఆయనవే. మన కంటికి కనబడుచున్న సకల విధములైన సృష్టి దేవుని దగుట చేత ఆ దేవుడు యేసుక్రీస్తుగా ఈ లోకమునకు ప్రభువారు వచ్చి ఉన్నారు. మరి ఆయన యొక్క శరీరమును ముట్టుకుంటే రోగులు బాగుపడ్డారు, ఆయన వస్త్రమును ముట్టుకుంటే రోగులు బాగుపడ్డారు. ఆయన నోటి మాటతో మృతులైనటువంటి వారు బ్రతికి ఉన్నారు. ఎంత గొప్పవాడైనా యేసుక్రీస్తు ప్రభువులో ప్రవహించుచున్నటువంటి రక్తము ఎంత విలువైనదో. రక్తమే ప్రాణము అని కూడా అంటూ ఉన్నారు. ఎందుకంటే రక్తము లేకపోతే మనిషి చచ్చిపోతాడు, ప్రాణము లేనివాడైపోతాడు. మనిషి బ్రతకాలంటే అతనికి సరిపడినంత రక్తము శరీరములో ఉండాలి. దేవుడు అద్భుతమైనటువంటి రీతిలో ఆ రక్తమును ఆయన కలుగు చేయుచున్నాడు. రక్తము ఎంత విలువైనదో చెప్పవచ్చును, కానీ ఆ రక్తమును మనము మన శరీరములో ఉన్న రక్తమును సృష్టించుకోలేము. మరెవరును సృష్టించలేరు ఈ రక్తం వంటి రక్తమును. ఈ దినాల్లో ఆధునిక వైద్యములో జ్ఞానము కలిగినటువంటి మానవులు, మేధావులు ఎందరో ఎన్నెన్నో వారు కనుగొనుచూ ఉన్నారు, తయారు చేయుచూ ఉన్నారు. కానీ దేవుడు మనలో ఉంచినటువంటి రక్తం వంటి రక్తము
దేవుడు మనలో అమర్చినటువంటి అవయవముల వంటి అవయవములను ఆర్టిఫిషియల్గా మానవుడు ఏమి చేసినను నేచురల్గా దేవుడు ఏదైతే చేశాడో అలాగున మనిషి చేయలేడు. గనుక దేవుడు గొప్పవాడు, యేసు ప్రభు గొప్పవాడు, ఆయన రక్తము గొప్పది. గనుక ఆ రక్తముతో మనలను ఆయన సంపాదించుకున్నాడు. అందుకని పాపములో ఉన్న మనలను విడుదల చేయడానికి యేసుక్రీస్తు ప్రభు తన రక్తమును మనకిచ్చి ఉన్నారు. ఎవరైతే విశ్వాసముతో ఆయన రక్తమును అందుకొనుచున్నారో, ఆయన శరీరమును అందుకొనుచున్నారో, ఆయన గాయముల ద్వారా స్వస్థత పొందుచున్నారో వారు ఎంతో ధన్యులై ఉన్నారు. వారు విడిపించబడిన వారు. ఇక వారు పాపములో కాదు, శాపములో కాదు, విమోచించబడిన వారొకటి చేత వారిలో ఇక పాపము లేదు, శాపము లేదు. అట్టి విమోచన క్రీస్తు ప్రభు యొక్క రక్తము ద్వారా మనము పొందుచు ఉన్నాము. ఇక మరి ఒకటి మనము చూచినట్లయితే ఎఫెసీయులకు పౌలు రాసిన పత్రిక 2వ అధ్యాయము 13వ వచనం చదువుకుందాం. అయినను మునుపు దూరస్తులైనను మీరు ఇప్పుడు క్రీస్తు యేసునందు క్రీస్తు రక్తము వలన సమీపస్తులై ఉన్నారు. మానవునికి దేవునికి ఏదెనలో ఎడబాటు కలిగినది. ఆ ఎడబాటు కారణం ఏమిటి? తినవద్దన్న పండు తినుట, అనగా పాపము చేయుట. ఎవరైనా పాపము చేసినప్పుడు దేవునికి దూరమగుచున్నారు. పాపపు తలంపులు నీలోనికి వచ్చినప్పుడు పరిశుద్ధుడైన దేవునికి నీవు దూరం అయిపోతున్నావు. పాపపు క్రియలు నీవు చేసినప్పుడు దేవునికి నీవు దూరముగా ఉన్నావు. ఇది చాలా విచారకరమైనటువంటి పరిస్థితి. దేవునికి నీ క్రియల ద్వారా, అనగా పాప క్రియల ద్వారా దూరమైతే, పాపపు ఆలోచనల ద్వారా నీవు దేవునికి దూరమైతే, నీ నోటితో పలికే పాపపు పలుకుల ద్వారా దేవునికి నీవు దూరమైతే, ఆ స్థితి ఏ విధముగా ఉంటుంది అంటే, తప్పిపోయినటువంటి కుమారుడు దూరమునకు వెళ్ళిపోయినాడు. దూరమునకు అంటే ఊరు దూరమా, దేశము దూరమా, ఓ ప్రాంతము నుండి ఇంకో ప్రాంతము దూరమా? అవును, దూరమే. కానీ ఆ దూరము కంటే ఎక్కువ దూరము ఏమిటి అంటే తండ్రికి కుమారుడు దూరమగుట. ఈ దినాల్లో చాలా కుటుంబాల్లో తల్లిదండ్రులకు బిడ్డలు దూరం అవ్వాలనుకుంటున్నారు. వారు అన్నది తల్లిదండ్రులు అంగీకరించకపోతే నీవు నాకు అక్కర్లేదంటున్నారు. ఆ తల్లితో నీవు నాకు అక్కర్లేదు, తండ్రితో నీవు నాకు అక్కర్లేదు, మీతో నాకు ఏమీ సంబంధం లేదు, నా బ్రతుకు నేను బ్రతుకుతాను, నేను మీ ఇంట్లో ఉండను, నేను వెళ్ళిపోతాను. ఇలాగూ ఎందరో దూరం అయిపోతున్నారు. అది ఒక రకమైన దూరం అయితే, ఇంటిలో ఉండి కూడా ఒకరితో ఒకరు మాట్లాడుకోరు. మనస్సులు దూరం అయిపోయాయి, మాటలు దూరం అయిపోయాయి. ఒకే ఇంటిలో కాపురము చేసేటువంటి భార్య భర్తలు ఒకరిని ఒకరు ప్రేమించుకోలేరు, ఒకరిని ఒకరు పలకరించుకోలేరు, దూరం అయిపోయారు. ఏదో ఒక మాట వారిని దూరము చేసినది, ఏదో ఒక పని వారిరువురికి మధ్య భేదములు పుట్టించి ఎడబాటు కలిగి చేసినది. మన బంధము ఏ విధముగా ఉండాలని దేవుడు కోరుకున్నాడు? తల్లి, తండ్రి, భార్య, భర్త, కొడుకులు, కూతుళ్ళు, బంధువులు, వీరందరూ కూడా కలిసి జీవించాలని. అందుకనే ఈ బంధాలు దూరం అయిపోయి ఎడబాటు కలిగినది కనుక సంఘమును ఏర్పాటు చేశాడు. సంఘము అనగానే సమైక్యతను తెలియచేయచ్చు ఉన్నది, సంఘీభావమును తెలియచేయచ్చు ఉన్నది. మనమందరము ఒకే వాక్యమును వింటున్నాము, ఒకే ప్రభు యొక్క శరీరమును రక్తమును పుచ్చుకుంటున్నాము, ఒకే పరిశుద్ధాత్మని ద్వారా నడిపించబడుచున్నాము. అందుకని
దేవాలయములలో మనం కూడుకొని అందరము కలిసి పాటలు పాడుతుంటాము, అందరము కలిసి స్తుతులు చేస్తూ ఉంటాము, అందరము కలిసి నిశ్శబ్దముగా కూర్చొని దేవుని వాక్యమును వింటూ ఉంటాము. కలిసి ఉన్నప్పుడు ఉన్న సంతోషము ఎంత గొప్పదో. ఎడబాటు అనేది కొందరికి కొన్ని గడియలు, గంటలు, కొందరికి కొన్ని దినములు, కొన్ని నెలలు, కొందరికి కొన్ని సంవత్సరములు. అయితే పాపము చేయటం వలన మానవుడు తన జీవిత కాలమంతయు కూడా పాపములోనే నిలిచిపోతే అతడు దేవునికి దూరమైపోతున్నాడు. అలాగూ దూరమైపోయిన వారిని ఇక్కడ పౌలు భక్తుడు ఎఫెసీ సంఘమునకు తెలియచేస్తున్నాడు. క్రీస్తు రక్తము వలన మరలా మనము సమీపస్థులమవుతున్నాం. అనగా మనకు క్రీస్తుకు రక్త బంధుత్వము. మనందరం కూడా ఒక రీతిగా స్నేహితులమే, సోదరులమే, సోదరీలమే అనుకుందాం. కానీ రక్త బంధువులు, తల్లిదండ్రులు, పిల్లలు, పిల్లల పిల్లలు, ఇది రక్త బంధుత్వము. ఈ రక్త బంధుత్వాన్ని బట్టి ఏదైనా సంతోషమైన, దుఃఖమైన ఒకరు మరొకరితో పంచుకుంటూ ఉంటారు. స్నేహబంధం అన్నది మనస్సులో ఉన్నటువంటి ప్రేమను బట్టి కలిగినది. రక్త బంధుత్వం అన్నది ఒక తండ్రి యొక్క రక్తము. అలాగూ వారి వంశమంతటిలోనికి వెళ్తున్న బట్టి మేము రక్త సంబంధికులము అని అంటుంటాము. అయితే క్రీస్తు ప్రభు తన రక్తమును చిందించుటను బట్టి మనము క్రీస్తు యొక్క రక్త సంబంధికులమయ్యాము. ఒక వరుసలో మనం ఏమయ్యాము? ఆయనకు పిల్లలమైనాము, కుమారులమును కుమార్తెలమై ఉన్నామని దేవుని వాక్యం తెలియచేయచ్చు ఉన్నది. అందుచేతనే మనము దేవుణ్ణి పిలిచేటప్పుడు, దేవునికి ప్రార్థన చేసేటప్పుడు తండ్రి అని పిలుచుచున్నాము. ప్రభు నేర్పిన ప్రార్థనలో పరలోకమందున్న మా తండ్రి అని పిలుచుచున్నాము. ఎంతమందిని తండ్రి అని మేము పిలవగలము? చాలామంది పెద్దవారు కనబడవచ్చు. కనబడ్డ వారందరినీ మనము తండ్రి అని పిలుస్తామా? దగ్గరకు వెళ్ళగలమా? కానీ పిల్లలు చూడండి, మన పిల్లలు ఎంత దగ్గరికి వస్తారు? మన దగ్గరకు ఎవరైనా రావాలి అంటే పిల్లలు వచ్చినంత దగ్గరగా రాలేరు. కొందరు అధికారుల ముందు మాట్లాడడానికి దగ్గరకు రాలేరు, దూరముగా నిలిచి మాట్లాడతారు. కొందరు గొప్పవారు అనుకున్న వ్యక్తుల దగ్గరికి వెళ్ళి కూడా దూరముగా నిలిచి మాట్లాడతారు. కానీ అందరికంటే గొప్పవాడైన యేసుక్రీస్తు ప్రభు దగ్గరకు మనము రాగలుగుచూ ఉన్నాము. అది మాత్రమే కాదు, తండ్రి అని పిలుచుచున్నాము. మనలను ఆయన కుమారులని కుమార్తెలని పిలుచుచున్నాడు. మనకు మన రక్తానికి ఎంత దగ్గర ఉంటుంది? మనకు మన రక్తానికి ఏమైనా దూరం ఉందా? మనం కనబడుతున్నాం, కానీ మనం ఎక్కడ నిలబడిన మన శరీరంలో మన రక్తము ప్రవహించుటను బట్టి ఇలా కనబడుతున్నాం. ఒకవేళ రక్తమే లేకపోతే ప్రాణం పోతుంది, మనిషి మట్టి అయిపోతాడు. చనిపోయిన తర్వాత ఆ శరీరాన్ని పాతి పెట్టిన తర్వాత కొద్ది దినముల తర్వాత ఒకవేళ మనము ఎలాగుంది ఆయన శరీరము అని చూస్తే ఏమీ లేదు, మట్టిలో కలిసిపోయింది, మట్టిగా మారిపోయింది. రక్తం ఉంటే అలా లేము, మనిషిగా ఉన్నాము, మాట్లాడగలుగుచున్నాం, వినగలుగుచు, చూడగలుగుచూ ఉన్నాము, నడవగలుగుచు, చేతులతో పని చేయగలుగుచూ ఉన్నాము, చెవులతో వినగలుగుచూ ఉన్నాము. రక్తం ఉండటం వలననే ఈ మనిషి మనిషిగా ఉన్నాడు. అలాగే క్రైస్తవుడు క్రైస్తవుడుగా ఉండాలంటే, విశ్వాసి విశ్వాసిగా ఉండాలంటే, దేవుని పిల్లలు దేవుని పిల్లలుగా ఉండవలనంటే ఆయన రక్తమే మనలో ప్రవహించుచుండవలెను. ఈ శరీరమునకు రక్తము ఎంత దగ్గరగా ఉన్నదో క్రీస్తు రక్తము ఇప్పుడు ఆయన శరీరము అని చెప్పబడుచున్న ఆయన సంఘమునకు అంత దగ్గరగా ఉన్నది. కనుక ఎవరి రక్తం ఉంది మనలో? మా తండ్రి యొక్క రక్తాన్ని, తల్లి యొక్క రక్తాన్ని పంచుకుని వచ్చానంటుంటాము.
ఈవేళ మనము చెప్పవలసినటువంటి మాట అయితే, తల్లిదండ్రుల రక్తము కొంతవరకు మాత్రమే, అది బలహీన పడిపోతుంది, అది వ్యాధులతో నిండిపోతుంది. ఎవరికైనా ఎప్పుడైనా దానము చేయాలంటే కూడా వ్యాధితో నిండినటువంటి శరీరములో ఉన్నటువంటి రక్తము అది కుదరదు దానము చేయడానికి. ఆరోగ్యముగా కొన్నాళ్ళు మాత్రమే మనిషి ఉండగలడు. జబ్బులతో బాధపడుచు రోగభరితమైనటువంటి శరీరాన్ని కలిగిన వాడుగా ఉంటాడు. కానీ క్రీస్తు రక్తం ఉంటేనో అది నిత్య జీవాన్ని ఇస్తుంది. పరలోకములో మనం ఉండడానికి కూడా, జీవించడానికి భూమి మీద రక్తం ఎలా కావాలో పరలోకములో జీవించడానికి యేసు ప్రభు యొక్క రక్తము కావాలి. కనుక ఆయన రక్తముతో మనం ఎంత దగ్గరగా ఉన్నాము. నాలో నీ శరీరం ఉన్నది ప్రభువా, నాలో నీ రక్తం ఉన్నది ప్రభువా. నీ రక్తములో పాపము లేదు. నాలో నీ రక్తం ఉన్నప్పుడు నాలో ఉన్నటువంటి పాపము విరిగిపోతుంది. ఆ పాపమునకు చోటు లేకుండా పోతుంది. పాపమున్నందున మనిషి పాడైపోతున్నాడు, రోగగ్రస్తుడైపోతున్నాడు. ఆ పాపమునకు జీతమైనటువంటి మరణమును తాను అనుభవించవలసి ఉన్నది. కానీ దేవుని బిడ్డలమైనటువంటి మన దగ్గర ఏమున్నదంటే యేసు ప్రభు యొక్క రక్తము, మనలో యేసు ప్రభు యొక్క రక్తము. అందుకే మాటి మాటికి మనం చెబుతూ ఉండే మాట, ప్రభు యేసు రక్తమునకు జయము. సైతాను పనులకు లయము, ప్రభు యేసు రక్తమునకు జయము. మనకు శక్తి కావాలని, జీవము కావాలనుకున్నప్పుడల్లా యేసు రక్తమునకు జయము అంటున్నాం. కనుక మనం ఇప్పుడు ప్రభువుకు రక్త బంధువులమైనాము, రక్త బంధుత్వము కలిగిన వారమయ్యాము. ప్రభునందు ప్రియమైనటువంటి వారలారా, మరి ఒక వచనమును చూద్దాము. కొలస్సీయులకు అపోస్తలుడైన పౌలు గారు రాసిన పత్రిక 1వ అధ్యాయము 20వ వచనము చదువుకుందాం. ఆయన యందు సర్వ పరిపూర్ణత నివసింపవలననియు ఆయన శిలువ రక్తము చేత సంధి చేసి ఆయన ద్వారా సమాధానమును, అవి భూలోకమందున్నవైనను ఆయన ద్వారా సమస్తమును, అవి భూలోకమందున్నవైనను పరలోకమందున్నవైనను వాటినన్నిటిని ఆయన ద్వారా తనతో సమాధానపరుచుకునవలనని తండ్రి అభీష్టమాయను. మరియు గతకాలమందు దేవునికి దూరస్తులను, మీ దుష్క్రియల వలన మీ మనస్సులో విరోధ భావము గలవారునై ఉండిన మిమ్మును కూడా తన సన్నిధిని పరిశుద్ధులను గాను, నిర్దోషులను గాను, నిరపరాధులుగాను నిలవబెట్టుటకు ఆయన మాంసయుక్తమైన దేహమునందు మరణం వలన ఇప్పుడు మిమ్మును సమాధానపరిచెను. ఏమిటి ఈ మాట యొక్క అర్థము? ప్రభు యొక్క రక్తము ద్వారా దేవునితో మనకు సమాధానము. పాపము చేయి ప్రతివాడు దేవునికి విరోధముగా చేయుచున్నాడు. రాజు అయినటువంటి దావీదు పొరపాటు చేసినప్పుడు దేవుని దగ్గరకు వచ్చి పశ్చాత్తాపపడుతున్నాడు. ఆ పశ్చాత్తాపపు పలుకులలో ఒక మాట ఏమిటి? నీకు కేవలము నీకే విరోధముగా నేను పాపము చేసి ఉన్నాను. పాపము చేయువాడు దేవునికి స్నేహితుడు కాడు. పాపులతో స్నేహము చేయువాడు పాపిగా మారిపోతాడు. దేవునితో స్నేహము చేయువాడు పవిత్రుడుగా మారిపోతాడు. కనుక దేవునికిని మానవునికిని విరోధము కలుగు చేయుచున్నటువంటి పాపమును దేవుడు తీసివేశాడు. దేని ద్వారా? ఆయన చిందించిన రక్తము ద్వారా. అందుకే ఇప్పుడు ఏమయ్యాము? ఆయన సన్నిధిలో ఉన్న మనము పరిశుద్ధులము, నిర్దోషులము, నిరపరాధులముగా నిలవబెట్టుకున్నాడు. దేవుని సన్నిధిలో పాపులముగా కాక ప్రభు తన సన్నిధికి వచ్చిన వారిని తన రక్తముతో ఆయన శుద్ధి చేసిన తరువాత వారు పరిశుద్ధులయ్యారు. ఈ పేరు దేవునిదే, కానీ మానవులకు కూడా తన కృపను బట్టి ఇచ్చినాడు. నిర్దోషులమయ్యాము, నిరపరాధులమయ్యాము. ఈ కార్యమంతయు ఎవరిలోనైతే జరిగినదో వారు దేవునితో సమాధానము
ఇద్దరు స్నేహితులు సమాధానముగా ఉన్నంత వరకు స్నేహితులే. సమాధానం పోయిన తరువాత వారిద్దరు శత్రువులు. సమాధానముగా ఉన్నంత వరకు బంధువులే, సమాధానము లేనప్పుడు విరోధులు. ఎంతమంది బంధువులు విరోధులు అవడం లేదు, ఎంతమంది శత్రువులు, ఎంతమంది స్నేహితులు శత్రువులుగా మారిపోవడం లేదు. ఏదో ఒక తేడా వచ్చింది, ఎక్కడో ఒక తేడా వచ్చింది. ఆ తేడా రాగానే అప్పటి వరకు స్నేహితులుగా ఉన్నటువంటి వారు శత్రువులుగా మారిపోయారు. ఇస్కరియోతు యూదా శిష్యుడే శత్రువుగా మారిపోయాడు. ఎప్పుడు? ఆ ఇస్కరియోతు యూదాకు ధనాశ వచ్చింది. యేసు ప్రభును ప్రేమించడం కంటే ధనమును ఎక్కువగా ప్రేమించాడు, ధనమును కోరుకున్నాడు. ఇవాళ దేవుణ్ణి కోరుకుంటే దేవుడే మన అక్కర్లు తీరుస్తాడు. కానీ ధనము కావాలనని తాపత్రయపడి అన్యాయాలు చేస్తే, అక్రమాలు చేస్తే, దుర్నీతి కార్యములు చేస్తే ఆ ధనము నీకు శాంతినిస్తుందా? అక్రమార్జన నీకు ఆనందాన్ని ఇస్తుందా? దోపుడు సొమ్ము దొరికిందని నీవు దాన్ని పంచుకుంటే నీకు నెమ్మది ఉంటుందా? నీకు శాంతి దొరుకుతుందా? దొంగతనం వల్ల సంపాదించే డబ్బుతో కానీ, దొంగతనం వల్ల సంపాదించే వస్తువులతో కానీ నీకేమైనా నెమ్మది వస్తుందా? సమాధానము కావాలంటే ప్రభువు దగ్గరకు వచ్చి, ప్రభువా నీ రక్తము నాలోనికి పంపించి నన్ను శుద్ధి చేయి, నాలో పాప నైజ్యమును తొలగించు, దుర్బుద్ధి లేకుండా చేసే నీ స్వభావాన్ని నీ రక్తము ద్వారా నాలో అమర్చుము తండ్రి. అప్పుడు ఏం చేస్తాము? సమాధానము కలిగి ప్రభు దగ్గర నిలబడతాం. తప్పిపోయిన కుమారుని కథలో తండ్రి దగ్గరకు తాను వచ్చినప్పుడు ఏమంటున్నాడు? తండ్రి, నీకును పరలోకమునకును నేను విరోధముగా పాపం చేశాను తండ్రి. తండ్రి ఆస్తిని పట్టుకుని వెళ్ళాడు. సరే, తండ్రి ఆస్తి బిడ్డలదే, బిడ్డలు పట్టుకుని వెళతారు. తండ్రిని అడుగుతారు, తల్లిని అడుగుతారు, అమ్మా నా ఆస్తి నాకు ఇవ్వండి, నాకు రావాల్సింది నాకు ఇవ్వండి. వాళ్ళు సంపాదించకపోయినా కానీ తల్లిదండ్రులైనటువంటి వారు సంపాదించింది బిడ్డల కొరకే కనుక బిడ్డలు స్వాతంత్ర్యంతో అడుగుతారు, నాకిమ్ము, నీ దగ్గరున్న వస్తువు నాకిమ్ము, బంగారము నాకిమ్ము, బట్టలు నాకిమ్ము. ఈ విధంగా చనువుగా అడుగుతారు. తల్లి తండ్రి ప్రేమతో సంతోషముగా ఇచ్చినప్పుడు బిడ్డలు ఎంతో సంతోషిస్తారు. కానీ దాన్ని పాడు చేస్తేనో, అజ్ఞానముగా, అవివేకముగా, తొందరపాటుతో నీ తల్లి కానీ నీ తండ్రి కానీ నీకు సంపాదించిన దాన్ని నువ్వు పాడు చేస్తేనో తండ్రికి ఎంత బాధ కలుగుద్ది. ఆ కుమారుడు కనబడినప్పుడు తండ్రి వేదన పడతాడు. అదే జరిగింది ఇక్కడ తప్పిపోయిన కుమారుని కథలో. కానీ కుమారుని బట్టి ఎందుకు సంతోషించాడు? కుమారుడు ఆస్తి పాడు చేయటను బట్టి సంతోషించాడు. కానీ తాను తప్పు తెలుసుకుని తిరిగి తండ్రి వద్దకు వచ్చాడు కనుక. మీలో ఎవరైనా మీ శరీరాన్ని పాపాశల చేత పాడు చేస్తుంటే, మీ జీవితాన్ని శరీరాశల చేత నాశనం చేసుకుంటుంటే దేవుడు సంతోషించడు. కానీ తిరిగి దేవుని దగ్గరకు వచ్చి, ఆ తండ్రికి కుమారునికి రక్త బంధుత్వం ఉంది కనుక తండ్రితో విరోధము లేకుండా చేయడానికి, నేను విరోధముగా పాపం చేశానని హృదయపూర్వకంగా ఒప్పుకుంటున్నాడు కనుక ఒప్పుకున్న వారిని క్షమించడానికి దేవుడు, అలాగే తండ్రి సిద్ధ మనస్సు కలిగిన వారై ఉన్నారు కనుక తిరిగి తండ్రితో సమాధాన పడాలి బిడ్డలు. దేవునితో సమాధానం, యేసు ప్రభుతో సమాధానం. నీ తల్లిదండ్రులతో నువ్వు సమాధాన పడాలి, నీ బంధువులతో నువ్వు సమాధాన పడాలి. కడకు నీ విరోధులతో కూడా విరోధములు తొలగించుకొని నీవు సమాధాన పడాలి. ప్రభు చెప్పిన మాట, సమాధానపరచువారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడుదురు. ఒకవేళ మనం సమాధానం కొరకు ప్రయత్నం చేసినా ఎవరైనా అందుకు అంగీకరించకపోతే వారు నేరస్తులు అవుతారు. కానీ సమాధానం కొరకు
కోరిన నీవు, ప్రయత్నము చేసిన నీవు నేరస్తుడవు కాదు. అయితే దేవునితో సమాధానం లేకపోతే నీకు శాంతి లేదు, కుదురు లేదు, నిద్ర పట్టదు, ఆరోగ్యము ఉండదు. నువ్వు చింతిస్తూ ఉంటావు, నువ్వు కృంగిపోతూ ఉంటావు, నువ్వు క్షీణించుచూ ఉంటావు. సమాధానం ఉంటే సంతోషం ఉంటుంది, సంతోషం ఉంటే సంతోషమే సగం బలమని అంటుంటారు పెద్దవారు. మనం బలముగా ఉంటాము, ఆత్మయందును శరీరమందును. ఇక మరి ఒక విషయాన్ని మనం చూసినట్లయితే, రోమీయులకు పౌలు గారు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయము 9వ వచనం. కాబట్టి ఆయన రక్తం వలన ఇప్పుడు నీతిమంతులుగా తీర్చబడి మరింత నిశ్చయముగా ఆయన ద్వారా ఉగ్రత నుండి రక్షింపబడుదుము. రోమాపత్రిక 8వ అధ్యాయం 33వ వచనం. దేవుని చేత ఏర్పరచబడిన వారి మీద నేరం మోపువాడు ఎవడు? నీతిమంతులుగా తీర్చువాడు దేవుడే. బైబిల్ ఏమంటుంది? నీతిమంతుడు లేడు, ఒక్కడును లేడు. కానీ పౌలు గారు ఇక్కడ ఏమంటున్నారు? ఆయన రక్తం వలన ఇప్పుడు మనము నీతిమంతులముగా తీర్చబడ్డాము. సిలువలో ప్రభు వేలాడుచున్నప్పుడు కుడివైపునున్నవాడు దొంగ, ఎడవైపునున్నవాడు మరొక దొంగ. దొంగతనం చేసే వరకు వచ్చాడంటే ఇక ఏ దోషము చేయడానికైనా వెనుకాడడు. దొంగతనమే కదా, చిన్న దొంగతనమైన పెద్ద దొంగతనమైన దొంగతనము దొంగతనమే. దొంగ దొంగయే. అంగీకరింపరు ఆత్మ బంధువులు అంటున్నాడు దైవజనుడు మన అయ్యగారు. అది చిన్న వస్తువే కదా అని నీవు ఒకరిది ఆశించి దొంగిలించకూడదు, దాచకూడదు. ఇప్పుడు ఈ దొంగలు ఎంతవరకు వెళతారు? డబ్బు దోచుకునే దొంగలు, బంగారం దోచుకునే దొంగలు హత్యలు చేయడానికి కూడా వెనుకాడరు. ఆ దినాల్లో బరబ్బా అనేటువంటి గజ దొంగ ఉండేవాడు. అతని దగ్గర ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఈ విధమైనటువంటి హత్యలు చేసేవారు. ఆ ముఠాలోని వారే యేసుక్రీస్తు ప్రభు యొక్క సిలువకు కుడి వైపునను ఎడమ వైపునను వ్రేలాడుచున్నవారు. సిలువలో వ్రేలాడుచున్న ఇద్దరును దొంగలే. ఈ దొంగల్ని ఎవరు మారుస్తారు? ఈవేళ యేసు ప్రభు యొక్క నామము ఏమి చేయుచున్నది? దొంగలను మార్చే బోధ, వ్యభిచారులను మార్చే బోధ, చెడుతనములో ఉన్న వారిని మార్చే బోధ. బైబిల్ కానీ యేసు ప్రభు గారు కానీ ఆయన శిష్యులు కానీ చెడుతనమును ఎక్కడా సమర్థించలేదు. బైబిల్ ఎక్కడా పాపము చేయమని చెప్పుటలేదు. పాపము చేయవద్దనే చెప్పాడు యేసు ప్రభు. తాను చేస్తున్న భయంకరమైనటువంటి పాపములో దొరికినటువంటి ఒక స్త్రీని తీసుకొని వచ్చినప్పుడు రాళ్లతో కొట్టి ఆమెను చంపివేయవలనని కొందరు వచ్చినప్పుడు ప్రభు ఏమంటున్నారు? మీలో పాపము చేయని వాడు ఎవడో ముందుగా రాయి వేయండి ఆమె పైన అన్నారు. అందరూ రాళ్ళు వదిలేశారు. కారణం, అందరూ పాపము చేసినారు. కానీ ఆయన మాట్లాడుచున్నారు, అమ్మా, వారు నీకేమైనా శిక్ష విధించారా? లేదు ప్రభువా, నేను నీకు శిక్ష విధించను. కానీ ఇక నువ్వు పాపము చేయవద్దు, ఇక నువ్వు వెళ్ళి పాపము చేయవద్దు. నీకు శిక్ష విధించాలంటే నువ్వు చేసిన దోషానికి మరణ శిక్షయే తగిన శాస్తి. నేను నిన్ను శిక్షించను. ఒక్కొక్క మనిషి బహిరంగముగా కానీ చాటును కానీ చేసే దోషాలన్నిటికీ దేవుడు శిక్ష విధిస్తే మానవుడు ఏమైపోతాడు? లోకానికి దేవుడు శిక్ష విధిస్తే ఈ లోకములో అసలు మనుషులు నిలవగలరా? కానీ ఒకరు మొర్ర పెడుతున్నారు, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగరు గనుక వీరిని క్షమించుమని మొర్రపెట్టుచున్నవారు మన ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు. ఆయన ప్రార్థనను బట్టి ఒక్కోసారి అంటారయ్యా, మీరు ప్రార్థన చేశారు, కీడు తప్పిందయ్యా, మీరు ప్రార్థన చేశారు, దేవుడు బాగు చేశాడయ్యా అని ఎలాగంటున్నారు? మనందరికంటేను ప్రార్థన ప్రభువు చేసినటువంటి
క్షమాపణ ప్రార్థన ఉన్నది, విజ్ఞాపన ప్రార్థన ఉన్నది, కల్వరి ప్రార్థన ఉన్నది. ఆ కల్వరి ప్రార్థన ఏం చేస్తుంది? దొంగలను సైతం మారుస్తుంది. మార్చడం మాత్రమే కాదు, నేడు నీవు నాతో పరదైసులో ఉంటావు. పరదైసులో పాపులు ఉంటారా? నీతిమంతులు ఉంటారా? నరకములో పాపులు, పరలోకములో నీతిమంతులు. యేసుక్రీస్తు ప్రభు రక్తము చిందించుచు, ప్రాణమునిచ్చుచు. ఆయన చేసినటువంటి పని ఏమిటి? ఈ పాపిని తన రక్తము ద్వారా పాపాలు క్షమించి ఇతని పాపము రద్దు చేయబడినది. అందుచేతనే ఇతని శిక్ష రద్దు చేయబడినది. శిక్ష లేదు ఇతనికి. ఇతను నేను విమోచించుకున్నాను, రక్షించుకున్నాను. నీతిమంతుల పేర్లలో జాబితాలో వీరి పేరు వ్రాయండి అంటున్నాడు. అందుకని మనం అందరం ఆయన రాసినటువంటి జీవపు గ్రంథములో మన పేర్లు వ్రాయబడి ఉన్నవని ఆనందించుచు దేవుణ్ణి స్తుతించుచు ఉన్నాము. కనుక జస్టిఫికేషన్ బై ఫెయిత్, విశ్వాసము ద్వారానే రక్షించబడుచున్నారు. విశ్వాసము ద్వారానే నీతిమంతులుగా తీర్చబడుచున్నారు. కనుక యేసుక్రీస్తు వారి యొక్క రక్తము దగ్గరకు, ప్రభు దగ్గరకు ఎడమవైపు నుండి దొంగ రాలేదు, మారలేదు, కోరలేదు, చేరలేదు. ఎన్ని బోధలు విన్నా కొందరు మారరు, ప్రభువును రక్షించుమని కోరరు. అందుకనే వారు మోక్షములో చేరరు. కానీ దేవుని వాక్యాన్ని విని నేను నిజముగా పాపినే. ఎన్ని సంవత్సరాల నుండి పాపివి? పుట్టినప్పటి నుండినా? కొన్నాళ్ళు బాల్యములో చాలా మంచిగా ఉంటారు, యవ్వన కాలములోకి రాగానే చెడిపోతూ, చెడు స్నేహాలను బట్టి చెడిపోతూ ఉంటారు. దేవునికి దూరం అయిపోతూ దయ్యాలను వారిలోకి పిలుచుకుంటారు, తెచ్చుకుంటారు. దయ్యాల రాజు చేతిలో నేను చేయి వేసి ఈ విధముగా చెడిపోతున్నాయ్యో అంటున్నాడు పురుషోత్తమ చౌదరి. అందుచేతనే ఇప్పుడు మనిషి ఏం చేయాలి? దేవుని దగ్గర రావాలి. నన్ను నీతిమంతునిగా తీర్చు, నీతిమంతునిగా మార్చు, నీతిమంతునిగా నిలవబెట్టు. ఈ మరణాత మహిమ స్వస్థశాలలోనికి వచ్చే మీరందరూ కూడా మీరు పాపములను విడిచిపెట్టి మీ జీవితములను మార్చుకొని నీతిమంతులుగా తీర్చబడాలనే యేసుక్రీస్తు వారు తన రక్తమును చిందించారన్న సత్యాన్ని గ్రహించవలసిందిగా మీకు మనవి చేస్తున్నాను. నీవెప్పుడైతే నీతిమంతులుగా తీర్చబడ్డావో నీతిమంతునికి కలుగు ఆశీర్వాదములు అనేకములు. సొలొమోను మహాజ్ఞాని సామెతల గ్రంథములో నీతిమంతునికి కలుగు ఆశీర్వాదములు ఎన్నింటినో వ్రాశాడు. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉంటే దీర్ఘాయువునకు కారణము అన్నాడు. నీతిమంతునికి అధిక లాభము కలుగుతుంది అంటున్నాడు. నీతిమంతుని ఇల్లు ఆశీర్వదించబడుతుంది అంటున్నాడు. నీతిమంతుని విషయంలో అతని జ్ఞాపకం చేసుకుంటే చాలు ఆశీర్వాదం అంటున్నాడు. నీతిమంతుని నోరు జీవపు ఓట అంటున్నాడు. అందుకని మనందరము దేవుని దగ్గరకు వచ్చి నన్ను నీతిమంతునిగా చేయి ప్రభువా. ఇక మరి ఒకటి 1 యోహాను పత్రిక 1వ అధ్యాయము 7వ వచనం, ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులుగా చేయును. అనగా ఇట్ క్లెన్సెస్, అది శుద్ధి చేస్తూ ఉంది. ప్రతి పాపము నుండి మనలను శుద్ధులుగా చేయుచున్నది. మన వంటిపై ఎక్కడైనా మరకలు ఉంటే నీళ్లతో కడుక్కుంటాం, సోపు రాసి స్నానము చేసి ఇప్పుడు నేను శుభ్రముగా ఉన్నానని తృప్తి పడుతూ ఉంటాం. మన బట్టలు ఉతుక్కుంటూ ఉంటాం, మన ఇల్లు కడుక్కుంటూ ఉంటాం, మన సామాన్లు వస్తువులు శుభ్రము చేసుకుంటూ ఉంటాం, నీళ్లతో వీటన్నిటిని శుద్ధి చేసుకుంటూ ఉంటాం. ఈ సృష్టి అంతటిని వర్షము పంపించి దేవుడు ఎప్పటికప్పుడు కడుగుచున్నాడు, శుభ్రము చేయుచున్నాడు. పెద్ద వర్షం పడగానే అన్ని చెట్లు దుమ్ము ధూళి అంతా పోయి శుభ్రమైపోతున్నాయి. దేవుడు శుభ్రపరచువాడు, పరిశుద్ధుడు, కళంకమును ఏమాత్రము ఇష్టపడువాడు కాడు, నిష్కళంకుడు. అయితే మనము
లోకములో ఉన్నటువంటి మానవులు పాపము చేస్తే కళంకపరచబడుచున్నాము కనుక కడిగి వేయుటకు నీళ్లు చాలవు. ఈ నీళ్లు మన ఒంటిని శుభ్రము చేయగలవు, కానీ మన మనస్సును శుభ్రము చేయడానికి యేసుక్రీస్తు ప్రభువారు చిందించినటువంటి రక్తము. అందుకని ఒక ఇంగ్లీష్ భక్తుడు వ్రాసినటువంటి పాటను మనం తెలుగులో ఇంగ్లీష్ పాటను ట్రాన్స్లేట్ చేసిన పాటను పాడుకుంటూ ఉంటాం. అది ఏమిటి? ఇమ్మానుయేలు రక్తము ఇంపైన యూటగున్, ఓ పాపి అందు మునుగుము పాపంబు పోవును. అందుచేతనే ప్రభు యొక్క రక్తములో మనము కడగబడుటనగా యోర్దాను నదిలోనికి వెళ్ళి కుష్ఠరోగి అయినటువంటి నయమాను 7 మార్లు మునిగినప్పుడు అతని యొక్క కుష్ఠరోగం పోయినది. అతడు శుద్ధుడైపోయాడు. అతని దేహము పసిపిల్ల దేహము వలె మారిపోయినది. ఈరోజు నీవెలాగున్నావు? దేవుల్లో ఉన్నాననుకుంటూ ఇంకా దోషిగా ఉన్నావా? నువ్వు కడగబడలేదా? అపవిత్రుడుగా ఉన్నావా? ఒక కుష్ఠరోగి తన చేతులు వంకరైపోతాయి, తన వేళ్ళు వంకరైపోతాయి, తన శరీరము వికృతంగా, రూపం వికృతంగా మారిపోతుంది. తాను ఎదుట నిలబడ్డప్పుడు సిగ్గుపడతాడు. ఇతరులు ఏమనుకుంటారో అనుకుంటాడు. వారు అనుకోవడం కంటే నీవే అనుకుంటున్నావు, నేను బాగుండలేదు కదా. నీ హృదయం బాగుందా? ప్రియమైన సోదరుడా, సోదరి, ప్రియమైన అయ్యా, అమ్మా, నువ్వు బాగున్నావా? సాధారణంగా అడుగుతుంటారు, అయ్యా మీరు బాగున్నారా? బాగున్నామని అంటాం. అంటే ఆరోగ్యం బాగుందా అని అడుగుతారు. కానీ మనస్సు బాగుందా? నీ మనస్సు బాగుందా? నువ్వు చేసిన చెడుగంతటిని కడుక్కో. నువ్వు దారి తప్పి నీ కాళ్ళు వంకరైపోయాయా? నీ శరీరము పాడైపోయిందా? నీవు చేసుకున్నదే నీకు శాపముగా పరిణమించిందా? కానీ నిరాశపడి నీవేమి చేయలేవు. కానీ రక్షకుడు నిన్ను రమ్మనుచున్నాడు కనుక ఆయన దగ్గరకు వచ్చి ఆ రక్తములో ఎవరైతే కడగబడతారో వారు శుద్ధులవుతారు. మనం పరిశుద్ధులముగాను, నీతిమంతులముగాను, దేవునితో సమాధాన పడ్డవారముగాను, దేవునికి సమీపస్తులుగాను ప్రభు ఇచ్చినటువంటి విమోచనను అందుకున్న వారముగా ఆయన సన్నిధిలో నిలుచుదాం. దేవుడి వర్తమానమును మీ అందరి నిమిత్తము ఆశీర్వదించునుగాక. ఆమేన్. నీ కొరకు శ్రవించుచున్నటువంటి యేసుక్రీస్తు వారి యొక్క రక్తపు ఓటలో నీవు వెళ్ళి మునుగు. ఎవరి రోగం వారిదే. అందుకనే రోగము కలిగిన వారు వైద్యుని వద్దకు ఎలా వెళతారు? పరమ వైద్యుడు, పాప పరిహారకుడు, విమోచకుడు, రక్షకుడు ఆయన రక్తములో నీవు కడగబడితేనే కానీ నీవు పరిశుద్ధుడుగా, నీతిమంతుడుగా తీర్చబడలేవు. నీ పాపము పోవుటకు, నీ రోగము పోవుటకు ప్రభు యొక్క రక్తములో నీవు కడగబడాలి కనుక యేసు ప్రభువా నన్ను క్షమించుము. నీకు విరోధముగా నేను నా అంతరంగములో గాని బహిరంగముగా గాని ఏ దోషములు చేశాను వాటన్నిటి బట్టి నన్ను క్షమించుము అని దేవుని సన్నిధిలో మొర్ర పెట్టుకోనండి. ప్రభు త్వరగా వచ్చుచున్నారు గనుక ఎవరు పరిశుద్ధులో, ఎవరు నీతిమంతులు వారే మహిమ మేఘములో ప్రభుని ఎదుర్కొంటారు. రెండవ రాకడలో ఎత్తబడతారు. పాపం మానక, పాపం ఒప్పుకొనక ప్రభు రక్తములో కడగబడక ఉన్నవారు మిగిలిపోతారు. 7 ఏళ్ల మహాశ్రమలోనికి వెళ్ళిపోతారు. అలాంటి దుస్థితిలోనికి నీ వెళ్లకుండా ఉండునట్లుగా అందరూ ఎలుగెత్తి ప్రార్థన చేయండి. కొద్ది నిమిషాలు నన్ను క్షమించుము, నన్ను శుద్ధి చేయుము, నన్ను కడిగివేయుము, నన్ను క్షమించుము. నీకు విరోధముగా నేను చేసిన పాపములు బట్టి నన్ను క్షమించుము, నన్ను కడిగివేయుము, నన్ను శుద్ధి చేయుము, నన్ను కడిగివేయుము, నన్ను క్షమించుము, నన్ను శుద్ధి చేయుము. నీతో నాకు సమీప బాంధవ్యాన్ని, రక్త బంధుత్వాన్ని మరలా ఏర్పాటు చేయము. నీకు దూరమై నేనేమి చేయగలను? నీకు దూరమై, తండ్రికి దూరమై బిడ్డలు ఏం చేయగలరు? అందుచేతనే తండ్రి నీకు దగ్గరగా వచ్చాను. తండ్రి
నీ చేతులు చాపావు నా నిమిత్తమే. ప్రేమతో నన్ను పిలిచావు, అందుకనే మేము నీ దగ్గరకు వచ్చాం. మమ్మల్ని అంగీకరించమని అందరూ ఎలుగెత్తి కొద్ది నిమిషాలు, ఎవరికి దేవుడు అందించిన ప్రార్థన వారు కొద్ది నిమిషాలు ఎవరి వైపు చూడవద్దు, కానీ ప్రభు వైపు చూడండి. గాయముల వైపు చూడండి, శిలువ వైపు చూడండి, ప్రభు రక్తధారల వైపు చూడండి. ప్రభువా, నీ దగ్గరకు నీ బిడ్డలు వచ్చినారు. నా ఎద్దుకు వచ్చి వారిని అంత మాత్రం బయటికి త్రోసివేయును అని మీరు సెలవిచ్చిన మాటను బట్టి మీ ఎద్దుకు వచ్చిన వారెవరిని మీరు బయటికి త్రోసివేయరు, కానీ అంగీకరించువారు, చేర్చుకునేవారు మీరే గనుక మీకు స్తోత్రములు అని. ప్రభువా, నీ సన్నిధిలో ఎవరైతే నీ పాదములపై పడి పశ్చాత్తాపముతో కన్నీళ్లతో పాపములను ఒప్పుకొని విడిచిపెడుతున్నారు, వారందరినీ క్షమించి నీ ప్రియమైన బిడ్డలుగా స్వీకరించుము. కడకు నీ రాజ్యములో చేర్చుకునుము. మోక్షములో ప్రవేశించే ధన్యత దయచేయుము. నన్ను దిద్దమో చిన్న ప్రాయం అనే కీర్తన మ్యూజిక్ వాయిస్తూ ఉండగా ఎవరు ప్రార్థన వాళ్ళు కొద్ది నిమిషములు చేసుకోనండి. ఎవరి ప్రార్థన వారు కొద్ది నిమిషములు దేవునికి మిమ్మల్ని అప్పగించుకోండి. ఆయనకు అంగీకారంగా ఉంటే అలాంటి జీవితం చాలు. అంతకంటే దీవెనకరమైన జీవితం ఇంకొకటి లేదు. అందరూ ప్రార్థన చేసుకోనండి. ఆ ప్రార్థనలోని మీ అక్కర్లు, మీ వ్యాధులు, మీ ఇబ్బందులు, మీ కుటుంబంలోని పరిస్థితులన్నీ చెప్పుకోండి. ప్రభువా, నీ బిడ్డలను మీరు ప్రేమించి మీ దగ్గరకు వారు రావాలని పిలుపు ఇచ్చారు. నీ చేతులు చాచారు. నీ ఎదుగు చేర్చుకున్న ప్రతి వారిని చేర్చుకునే ప్రేమగల తండ్రిగా వచ్చిన వారందరినీ చేర్చుకున్నారు. నీ ప్రేమగల చేతులతో వీరిని ఆశీర్వదించండి. నీ చేతులు వేసి వీరిని స్వస్థపరచండి. నీ చేతులు వేసి వీరిని బలపరచండి. వారి అనారోగ్యాల్లో, వారి బలహీనతలో, లేవలేని స్థితులలో, కుటుంబంలో శాంతి సమాధానం లేని స్థితులలో, ఆర్థిక భారములలో, ఇబ్బందులలో, నలిగిపోతున్న పరిస్థితులలో ప్రతి వారికి నీ కృప ద్వారా శాంతిని, సమాధానాన్ని ఇవ్వండి. నీ ప్రేమ మార్గములో మేము నడుచుకుంటూ నిన్ను కలిగిన వారంగా బ్రతకడానికి నీ మెండైన సహాయాన్ని దీనులమైనటువంటి మా ఒక్కొక్కరకు యేసుక్రీస్తు ప్రభు నామములో దయచేయమని నిన్ను వినయముగా, త్వరగా వచ్చుచున్న నిన్ను వినయముగా బ్రతిమలాడి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. రేపటి శుక్రవారం యథావిధిగా స్వస్థత కూటం ఉంటుంది. 29వ తేదీ. అందరూ సమయానికే రండి. ఈ నెలలో 5 శుక్రవారములు, 5 ఆదివారములు వచ్చినవి. అందుచేతను శుక్రవారము ఆఖరి శుక్రవారము, మరుసటి రోజు శనివారం 30వ తేదీ వచ్చింది. 30వ తేదీన ప్రత్యేక ఉపవాస ప్రార్థనా కూటము. కానీ కూటమైన తర్వాత ఏదో ఒక పలహారమును మీకు ఇచ్చుచూ ఉన్నారు. పోయిన నెలలో కూడా ఆ విధంగానే జరిగినది. ఈ నెలలో కూడా కూటమైన తర్వాత వచ్చిన వారికి పలహారము ఇస్తారు. 10 గంటల నుండి ప్రత్యేకమైనటువంటి ప్రార్థనలు. మరి మేము కొన్ని అంశములు, అన్ని మతములు వారి కొరకు, అన్ని దేశముల వారి కొరకు ఆ దినమును ప్రార్థన చేస్తాము. అది బైబిల్ మిషన్ సంఘాలన్నింటికీ మేము పంపించాము నోటీసు. మేము చెప్పేది ఎంతమంది ఆచరిస్తున్నారో వారు ఆ ఆశీర్వాదాన్ని పొందుతారు. ఒకవేళ ప్రార్థన చేయకపోయినా, ప్రార్థన చేయించకపోయినా
ప్రార్థన కొరకు సంఘములను సమకూర్చకపోయినా ఆ నేరం మాదై ఉండదు, ఎవరు చేయలేదో వారిదే. అందుచేత 30వ తేదీ శనివారం నాడు ప్రత్యేక కూటమి ఉంటుంది. ఆఖరిలో మీ అంశముల కొరకు కూడా ప్రార్థన చేయటం జరుగుతుంది. మరొక ప్రత్యేక విషయాన్ని కూడా దయచేసి గమనించవలసిందిగా మీకు మనవి చేయించు ఉన్నాను. ప్రభునందు ప్రియులారా, మరి ప్రభు మాకు అప్పగించినటువంటి సేవ ప్రపంచ దేశాల్లో విస్తరించి ఉంది. ఆ విషయాలని నేను ఇప్పుడు చెప్పడం కానీ, మరి ఈ రోజున మేము బయలుదేరి నేను, మా కుమారుడు రెవరెండ్ జీవరత్నం గారు మన దేశంలోనే చాలా దూరమునకు ప్రయాణం చేయించు ఉన్నాము. అయితే మరలా రేపు శుక్రవారం కూటానికి మేము తిరిగి వచ్చేస్తాము. విమాన ప్రయాణములు కనుక గమ్యమును త్వరగా చేరుకోవడానికి ఆ ప్రయాణములు చేస్తూ ఉన్నాము. ఈసారి ప్రయాణంలో చైనా బోర్డర్ వరకు వెళుతున్నాము, నేపాల్ బోర్డర్ వరకు వెళుతున్నాం, సిక్కింలోకి వెళుతున్నాము. నేపాలీల మధ్య సేవ చేయడానికి, బెంగాలీల మధ్య సేవ చేయడానికి వెళుతున్నాం. రెండవదిగా అక్కడ సేవకులను బలపరచడానికి వెళుతున్నాం. మూడవదిగా కొన్ని స్థలాల్లో క్రొత్త సేవకులను తయారు చేయడానికి వెళుతున్నాం. ఇది ఎవరి వైపు మేము చేయి చాపి మీరు సహాయం చేయండి, ఇంత దూరం వెళుతున్నామని మేము అడగట్లేదు, కానీ ప్రభు వైపే మేము చూస్తూ ఉన్నాము. ఆయనే మా అక్కర్లకు కావలసిన సమస్తాన్ని సమకూర్చి ప్రయాణం చేయిస్తారు. అయితే కష్టమైన తావుల్లోకి వెళుతున్నాం. ఈ సిక్కిం ప్రాంతంలో ఉండే కొండలు మీరు ఒరిస్సాలో కానీ మధ్యప్రదేశ్లో కానీ ఎక్కడ చూడని అంత ఎత్తైనటువంటి, చాలా ఎత్తైనటువంటి కొండలపై నుండి వాహనాలు వెళుతూ ఉంటాయి. దట్టమైనటువంటి అరణ్యాలు, చాలా పెద్ద పెద్ద కొండలపై నుండి గంటల తరబడి ప్రయాణం చేసి మరి చాలామంది వెళ్ళని ఆ స్థలాల్లోకి వెళ్ళి సేవ చేయాలని కోరుకోని స్థలాల్లోకి దేవుడిచ్చిన దర్శనమును బట్టియే మేము బయలుదేరి వెళ్ళొచ్చు ఉన్నాము. మరి దేవుడు నాకు ఇచ్చిన దర్శనములో ఉత్తర ఇండియాలో మరి కలకత్తా, వెస్ట్ బెంగాల్, నార్త్ బెంగాల్, సిక్కిం, భూటాన్ బోర్డర్లో ఉన్న ప్రదేశాలు, అలాగునని ఇప్పుడు నేపాల్, అలాగునని చైనా బోర్డర్ వరకు వెళ్ళడం, మరియు నాగాల్యాండ్ వెళ్ళడం, అస్సాం వెళ్ళడం, ఇవన్నీ కూడా వెళ్ళడము, సేవకుల్ని ఏర్పాటు చేయడం జరిగింది. అక్కడ మాట్లాడే భాష బెంగాల్లో బెంగాలీ, సిక్కింలో నేపాలీ మాట్లాడతారు గనుక అలాంటి ఇతర భాషల్లో మాట్లాడుచున్న వారితో మేము ఇంగ్లీషులో మాట్లాడతాం, దేవుని వాక్యాన్ని బోధ చేస్తాము. వారందరూ దేవుని వాక్యం వినటానికి, ప్రభు రాకడకు సిద్ధపరిచే సేవకులను తయారు చేయడానికి ఒక భారమైన హృదయంతో మేము బయలుదేరి వెళ్ళుచున్నాము. మీరందరూ కూడా దేవుని ప్రేమించండి, దేవుని సేవను ప్రేమించండి, దేవుని సేవకులను ప్రేమించి వారు చేస్తున్న సేవ కొరకు మీరందరూ ప్రార్థన చేయవలసిందిగా మనవి చేస్తూ కొద్ది నిమిషాలు మీరందరూ మోకరించి మా దూర ప్రయాణం కొరకు ప్రార్థన చేయాలని కోరుచున్నాం. ప్రేమతో ప్రార్థన చేయండి. ఈ ప్రాంతాల్లోనే ఉండి ఇక్కడ సంఘాల్లోనే కార్యక్రమాలు చేసుకుంటూ ఉంటే ఆ సేవ వేరు, దగ్గరలో ఉన్న ఊరు నుండి మీ దగ్గరకు వచ్చి సేవ చేయటం వేరు. కానీ మొదటి నుండి దేవుడు దేశాలకు పంపిస్తున్నాడు, దూర రాష్ట్రాలకు పంపిస్తున్నాడు. మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించమని యేసు ప్రభు తన శిష్యులకు ఇచ్చిన ఆజ్ఞను బట్టి అపోస్తలుడైన తోమా గారు మన దేశానికి వచ్చి సువార్త చెప్పారు. ఆయన ప్రభు కొరకు ప్రాణమిచ్చారు. మన దేశంలో ఆయన త్యాగ ఫలముగా భారతదేశమంతా దేవుని సువార్తను వ్యాప్తి చేయడానికి దేవుడు కృప చూపించాడు. బైబిల్ మిషను గాలి వ్యాపించినట్టు వ్యాపిస్తుందని దైవజనుడు దేవదాసయ్య గారు మన ఆత్మీయ తండ్రి గారు అన్నారు. ప్రభువా, బైబిల్ మిషన్ పక్షముగా యేసు ప్రభువారి సేవ చేయడానికి నీ దాసుడు, నీ దాసుని కుమారుడు ఈరోజు బయలుదేరుతున్నారు. కొద్దిసేపట్లో వారికి తోడుగా ఉండుము. ఆ ఎత్తైన కొండలపై నుండి, ఎంతో లోతైన లోయలలో నుండి ఆకాశమును అంటుతున్నాయా ఈ కొండలు? అన్నంత ఎత్తైన కొండల ప్రాంతములలో సిక్కింలో ఆ ప్రాంతాలు చైనా బోర్డర్ వరకు వెళ్ళడం, నేపాల్ బోర్డర్ వరకు వెళ్ళడం, సిక్కిం వెళ్ళడము,
డార్జిలింగ్, బాగ్డోగ్రా, సిలిగురి, ఈ ప్రాంతాలన్నీ, మెల్లి, రాతి పని, ఈ ప్రాంతాలన్నిటిలోని పిల్లలు సంచారం చేయబోతున్నారు. వారితో మీరు వెళ్ళండి ప్రభువా, వారిని మీరు బలపరచండి, అపాయం లేకుండా చేయండి. సురక్షితముగా వెళ్ళుచున్న నీ బిడ్డలు మరలా రేపు శుక్రవారం మా మధ్యకు సురక్షితముగా వచ్చేటట్లుగా మీ సేవకులను కాపాడుము, ఈ సేవకుల కుటుంబాన్ని కాపాడుము, సంఘములను భద్రపరచుము, పరిస్థితులను నీ స్వాధీనములో ఉంచుకొనుమని ఎలుగెత్తి దేవుణ్ణి ప్రేమించే వారందరూ ప్రార్థన చేయండి. సేవను ప్రేమించే వారందరూ ప్రార్థన చేయండి. సేవకులను ప్రేమించే వారందరూ, చిన్నవారేమి పెద్దవారేమి, కన్నులు మూసుకొని 2 చేతులు జోడించి హృదయపూర్వకంగా కొద్ది నిమిషాలు ఎలుగెత్తి ప్రార్థన చేయండి. ఎందరో వెళ్ళలేకపోయే స్థావులు బైబిల్ మిషన్ చరిత్రలో ఇంతవరకు ఎవరు వెళ్ళని స్థలాలకు నీ దాసుడు, నీ దాసురాలు, నీ దాసుని కుమారుడు, నీ దాసుని కుటుంబం వారు వెళుతున్నారు. అది నీ కృప, అది నీ ఏర్పాటు, అది నీ సంకల్పం. ఇప్పుడు చేసే ప్రయాణములో తండ్రి, అక్కడ ఏ వ్యాధులు ప్రబలకుండా, ఆ వ్యాధులేమీ నీ బిడ్డలకు సోకకుండా, ఏ చిన్ని ఆపద రాకుండా, నీ దాసుడు దాసుని కుమారులు లేని సమయాల్లో బిడ్డలకు మీరు తోడుగా ఉండండి. బిడ్డలకు మీరు తోడుగా ఉండండి. కుటుంబానికి మీరు తోడుగా ఉండండి. సేవకు మీరు తోడుగా ఉండండి. మీ కాపుదల దయచేయండి. నీవు అప్పగించిన పని యేసు చూపుము, సేవ మార్గము, నీవు సేవ చేసినట్టి సేవ చేయు రీతి మాకు నేర్పుము. ఆశ తీర్పుము. మా ఆశ ఎక్కడికో హిమాలయ పర్వతాల్లో ఉన్న ప్రాంతాలు తీసుకువెళ్ళావు. భూటాన్ బార్డర్లో అడుగుపెట్టి, భూటాన్లో అడుగుపెట్టే ధన్యత దయచేసావు. గతంలో నేపాల్ దేశంలో కాఠ్మండ్లో సేవ చేయించావు, నాగాలాండ్లో సేవ చేయించావు, అస్సాంలో సేవ చేయించావు. ఇప్పుడు తండ్రి ఎక్కడికో ఇంతకు ముందే అన్నాడు, అడుగు పెట్టని చోట్లకు వెళ్ళుచుండగా సహాయం చేయమని. ఇంతకు ముందు చూడని జనమును కలుసుకొని వారి మధ్య బోధ చేయించుండగా ఆత్మశక్తితో బలపరచుమని, ఫలవంతమైన సేవ జరిగించుమని అందరూ ఎలుగెత్తి ప్రార్థన చేయండి. కొద్ది నిమిషాలు అమ్మా, అయ్యా, అందరూ ఎలుగెత్తి మోకాళ్ళుని కన్నీళ్లతో ప్రార్థన చేయండి. సేవను మీ మనసులోకి తెచ్చుకోండి. ఈ సుదూర ప్రయాణాలు మీ మనసులో తెచ్చుకోండి. దేవదూతలకు లేని దైవజనుని సేవ, దివ్యమౌ సువార్త సేవ, దైవసుతుని సంఘ సేవ, శిలువమూర్తి సిలువను మోయడానికి సిగ్గుపడని సేవ, కృపను చాటడానికి సిగ్గుపడని సేవ, సిలువ నిందలు భరించడానికి శిరము వంచి మురియు సేవ. మధుర 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 సేవా, యేసు ప్రభుని సేవా, మధుర 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 సేవా. లోక జ్ఞాని అపాసించు శోకమూర్తి సేవా, లోకులను దివించు సేవా, లోకమును జయించు సేవా, మధుర 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 సేవా. సిలువమూర్తి కృపలు జాట సిగ్గుపడని సేవా,
సిలువ నిందలను భరింప, సిలువ నిందలను భరింప, శిరము వంచి మురియు సేవా, మధుర 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 సేవా, యేసు ప్రభుని సేవా, మధుర 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 సేవా. యేసు ప్రభువా కనికరించండి. నీ దాసుని, నీ దాసుని కుమారుని ఈరోజు బయలుదేరజేసి ఎంతో దూర స్థలాలకు వెళ్ళి సేవ చేయడానికి ఏర్పాట్లు చేయించినావు తండ్రి. ఇంతకు ముందే నీ దాసుని తోడుకుని వెళ్ళావు. ఆ సిక్కిం ప్రాంతంలో, నార్త్ బెంగాల్ ప్రాంతంలో నీవెంతో గొప్ప సేవ చేయించావు. ఎన్నో ఊళ్ళు, ఎన్నో జిల్లాల్లో అడుగు పెట్టించి సేవ చేయించావు. మరలా కుమారుని వెంట పెట్టుకొని ఇంతకు ముందు వెళ్ళని కొత్త తావుల్లోని కూడా వెళ్ళబోతూ ఉండగా, అపాయం నీకు రాదు, నీకు అపాయమేమీ రాదు అని సెలవిచ్చిన మీరే నీ దాసునికి, దాసుని కుమారునికి తోడుగా ఉండి నడిపించుకుని వెళ్ళండి ప్రభువా. మీరు మాకిచ్చిన మా ప్రియమైన కుటుంబాన్ని మీకు సమర్పిస్తున్నాను, ప్రియమైన బిడ్డలను మీకు సమర్పిస్తున్నాం, సంఘాలను మీకు సమర్పిస్తున్నాం. సేవ విజయ జెండా ఎగురవేస్తూ ఆ ప్రాంతాలన్నింటిలో సంచారము చేసి ఆ విజయ జెండాతో తిరిగి వచ్చి నిన్ను స్తుతించే ధన్యత, దీవెన నీ దీన దాసులకు దయచే. ఎవరు ప్రేమతో ప్రార్థిస్తున్నారు వారందరికీ ఆశీర్వాదమేమో త్వరగా వచ్చున్న యేసు నామమున అడుగుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రభునందు ప్రియమైనటువంటి వారులారా, మరలా మేము రేపు శుక్రవారం వచ్చి మీకు ఈ రిపోర్టు చెప్పే వరకు దేవుని ప్రేమించేవారు, సేవను ప్రేమించేవారు, దేవుని సేవకులమైన మమ్మను ప్రేమించేవారు అందరూ కూడా పట్టుదలతో ప్రార్థన చేయండి. క్రొత్త స్థలాలు వెతుక్కుంటూ దేవుని పని, బైబిల్ మిషన్ పని విస్తరింప చేయడానికి ఇంత ప్రయాసతో మరి వెళ్ళుచూ ఉన్నాము. ఈ పని అంతా దేవుని సేవ కొరకు, దేవుని మహిమ కొరకు శరీరమును మనస్సును నలుగొట్టుకొని ఈ యొక్క ప్రయాణమును దేవుడు అప్పగించినటువంటి ప్రయాణముగా భావించి మేము చేస్తూ ఉన్నాము. మీరందరూ ప్రార్థన చేయాలని, సేవకులు మమ్మల్ని ప్రేమించేవారు మీ సంఘాల్లో ప్రకటన చేసి ప్రార్థనలు చేయాలని మీకు మనవి చేస్తున్నాం. ఎంతో కాలంగా ఎంతో దూరము మేము వెళ్ళి సేవ చేయగలిగాం. చాలామంది సేవకులను కూడా ఏర్పాటు చేయగలిగాం. మరి కొంతమేర వారి వారి ప్రాంతాల్లో పనిచేస్తూ ఉన్నారు. కానీ దేవుని యొక్క నడిపింపును బట్టి ఎక్కడెక్కడికో వెళ్ళడానికి దేవుడు కృప చూపుతున్నాడు. మీరందరూ ప్రార్థన చేయండి. అందరికీ మరణాత.